నీటి సమస్య ఉండదు. నీళ్లుంటే ఏదైనా చేసే శక్తి వస్తుంది. నేను ఈ విషయం కూడా మీకు చాలా స్పష్టంగా కోరుతున్నా. దీనికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తలు తీసుకున్న. వర్షం బాగా పడింది. 4000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రంలోకి పోయినాయి. 800 టీఎంసీ నీళ్లు కృష్ణా నుంచి సముద్రంలోకి పోయినాయి. అందులో 300 టీఎంసీ నీళ్లు కానీ నదుల అనుసంధానాలు తీసుకురాగలిగితే ఇంకా కరువు ఉండదు. అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం అన్ని రిజర్వాయర్లు నీళ్లు పెడితే ఈ సీజన్లో కూడా 73% రిజర్వాయర్లో నీళ్లున్నాయంటే అది ఎన్డీఏ ప్రభుత్వం చూపించిన చొరవ అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. మనకైతే ప్రాబ్లం ఉంది, కానీ మిగిలిన ప్రాంతాల్లో నీటి ఎద్దడి లేదు. ఈ సంవత్సరం అలాంటి పరిస్థితి తీసుకొచ్చాం. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక పాయింట్ మీరు చూస్తే, ఏదైతే రైతులకు ఆస్పిరేషన్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, అందరితో సమానంగా పైకి రావాలనుంది. కానీ వారికి ఉండే భూమితో లేకుంటే అందులో వచ్చే ఖర్చులతో చాలా సతమతం అవుతున్నారు. పిల్లల్ని చదివించలేకపోతున్నారు. పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలంటే సమస్యలు వస్తున్నాయి. ఇంకో పక్కన అప్పుల ఊబిలో పోతున్నారు. ఓసారి సరిగా పంటలు పండకపోతే కరువు వచ్చినా తుఫాన్ వచ్చినా నష్టపోయి ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది. అందుకని రైతులకు ఒక సెక్యూరిటీ ఇవ్వాలి, ఆదాయాన్ని పెంచాలి, ఖర్చులు తగ్గించాలి. ఎలాంటి మార్గాలు ఉన్నాయో టెక్నాలజీ ఉపయోగించడం, డ్రోన్స్ ఉపయోగించడం, మోడర్నైజేషన్కి వెళ్ళడం, ఇలాంటి అనేక ఇనిషియేటివ్ తీసుకుని రైతుకు న్యాయం చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ అని ఈరోజు రోడ్లు బాగుండాలి, ఎయిర్పోర్ట్లు ఉండాలి, పోర్ట్లు ఉండాలి. ఇలాంటి లాజిస్టిక్స్ కాస్ట్ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ అండ్ ఫ్యూయల్. ఒకప్పుడు కరెంట్ ఎక్కడ ఉత్పత్తి చేస్తారో మనకు తెలిసేది కాదు. ఈరోజు మన ఇంటి మీదనే రూఫ్ టాప్లో కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చామంటే ఇది ఊహించని పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మన కుప్పంలో గ్రామంలో 100% ఇంటి పైన రూఫ్ టాప్ కరెంట్ ఉత్పత్తి చేసి ఊరంతా కూడా అదే కరెంటు ఉపయోగించుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం. రేపు మొత్తం కాన్స్టిట్యున్సీలో సోలార్ ఎనర్జీ అంతా కూడా ఇంటింటికి పెడతాం. అదే మరి ప్రతి ఒక్క పంప్ సెట్ దగ్గర కుసుమ కింద పంప్ సెట్ కింద ఇస్తాం. దీనివల్ల మనకు కావలసిన కరెంటు మనమే ఉత్పత్తి చేసుకుంటాం. ఒకవేళ రాత్రుల్లో కరెంటు ఉండదు కాబట్టి, ఎండలు ఉండవు కాబట్టి రాత్రిపూట కరెంటు కోసం బ్యాటరీ కూడా పెడతాం. బ్యాటరీ పెడితే గ్రీన్ ఎనర్జీ, పొల్యూషన్ లేకుండా మొత్తం కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. వాహనాలన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్గా మార్చేస్తాం. బస్సులు కానీ, స్కూటర్లు కానీ, కడానమ్మి యొక్క సైకిళ్ళు కూడా. సైకిల్ శుభ్రంగా మీరు చిన్న ఇది పెట్టేసుకుంటే నేరుగా రాత్రే ఛార్జ్ చేసుకోవచ్చు. ఎక్కడికి పోవాలన్నా పోయేదానికి ఎలక్ట్రికల్ సైకిల్స్ వచ్చేస్తున్నాయి. దానివల్ల మీకు ఆరోగ్యం బాగుండాలంటే తొక్కుంటూ వెళ్ళొచ్చు. బోరు కొడితే ఆన్ చేస్తే ఒక 5 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది, ఆఫీస్కి పోయే పరిస్థితి వస్తుంది. ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది కాబట్టి సైకిల్ ఇస్ ది బెస్ట్. కుప్పంలో రాబోయే రోజులు నడవడం కానీ, సైకిల్ కానీ